ఏంది వీళ్ళు ఎస్ఐ వస్తున్నాడు, ఇది హై ప్రొఫెషనల్ కేసు అండు, త్వరగా రాలే ఏంటబ్బా ఇల్లు, ఎప్పుడు వస్తారో ఏంటో. షకీల్ డెత్ స్పాట్ ఎక్కడ? పని సార్ ఇటే సార్ స్పాట్ ఇది బాగుంది. ఎక్కడ ఉంది మీ ఎస్ఐ? తొందరగా వచ్చి కేసు టేకప్ చేయమను, పైన నుంచి ఫుల్ ప్రెజర్ ఉంది మాకు. సరే సార్. ఏమ్రా షకీల్, డిఎస్పీ వచ్చిందంట కారా, ఏమైంది? ఆ కేసు మిమ్మల్ని ట్యాకప్ చేసుకోమని సార్. ఇది పట్టుకో. ఏ అమ్మాయి కూడా చచ్చిపోయింది, డెత్ స్పాట్ ఎక్కడ చూద్దాం పా. పదండి సార్ ఇటే. సార్ రండి సార్. చెప్పండి. ల్యాబ్ తీసుకెళ్ళి టెస్ట్ చేయండి. సార్ సార్ చేంజ్ చూడండి సార్. మంచి సార్ ఈ 2 క్లూస్ దొరికినాయి, ఒక సిగరెట్, ఒక చైన్. సిగరెట్ బడ్, సిల్వర్ చైన్. షకీల్, ఈ సిగరెట్ బడ్ మీద ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయించు. అలాగే ఈ సిల్వర్ చైన్ ఎక్కడ కొన్నారో, ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయో నాకు అర్జెంట్ అప్డేట్ ఇవ్వు. అమ్మాయిని చాలా దారుణంగా కొట్టి హింసించి చంపి రేప్ చేశారు సార్. ఇలాంటి కేసులు నేను ఎప్పుడూ చూడలేదు సార్. వాళ్ళని ఎలాగైనా ప్రాణాలతో వదలరు. ఏంట్రా షకీల్? సార్ రిపోర్ట్ తీసుకోండి. టీ తీసుకో షకీల్. ఇదేంటి సిల్వర్ చైన్, ప్లాటినం చైన్ కదా, సిల్వర్ చైన్ అని ఉంది ఏంటి ఇక్కడ? మనకు సిగరెట్ బడ్ దొరికింది కదా, ఆ చుట్టుపక్కల ఏరియాలో పాన్ డబ్బాలు ఎక్కడ ఉన్నాయో వాటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసి డేటా నాకు పంపు. ఏరా షకీల్, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే సార్. వాడు వస్తాడా ఈ రోజు ఇక్కడికి? వస్తారు సార్. సార్ సార్ వస్తాను సార్, అదిగోండి సార్. రాదు, ఎక్కడికైనా వెళ్ళేది.
నోట్లో నుంచి ఒక్క మాట వచ్చిన మాటకు ఒక బుల్లెట్ దిగిద్ది. చెప్పరా నిజం. చెప్పరా నిజం. అసలుకే మా సార్ సైకో నా కొడుకు, వాడు వచ్చినట్టు మీరు చంపేస్తాడు. చెప్పరా నిజం. షకీల్ నిజం చెప్పిండా? చెప్పలేదు సార్. నిజం చెప్పరా, నిజం చెప్పు. కొట్టమాకండి సార్, చెప్తా. అమ్మాయిని ఎందుకు చంపావురా? నేను ఎందుకు చంపుతా సార్? మరి నీ చైన్ క్రైమ్ స్పాట్ లో ఎందుకు దొరికింది? నా చేయనే పోయి 2 వారాలు అయింది సార్. నేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. మీ హాస్పిటల్ డీన్ మీద అనుమానం ఉందా? లేదు సార్, మా డీన్ చాలా మంచివాడు. ఇంకెవరి మీద అనుమానం ఉంటే చెప్పు. ఒక్కడి మీద ఉంది సార్. ఎవరు వాడు? సెక్యూరిటీ. ఎందుకు? వాడి మీద చాలా రేప్ కేసులు ఉన్నాయి సార్. షకీల్ నువ్వు అర్జెంట్గా సెక్యూరిటీ గార్డ్ని ఫైన్ చేసి నాకు చెప్పు. ఓకే సార్. సార్ మరి అని ఏం చేద్దాం? వాడి మీద డౌట్ ఉంది నాకు. మనం ఎంత కొట్టినా వాడి కంట్లో గింత కూడా భయం లేదు. చూసినవా, వాడు నిజమే చెప్తున్నాడు. వాడిని వదిలే, వాడు ఎక్కిస్ట్ కాదు. రేపు ఎట్లయినా ఆ సెక్యూరిటీ గార్డ్ని పట్టుకోవాలి. వాడి ప్లాన్ గీసుంచు, రేపు రెడీగా ఉండు, మనం వెళ్దాం. షకీల్ ఆ సెక్యూరిటీ గార్డ్ తప్పించుకొని ఈయాడి ఉన్నాడని తెలిసింది. వాడిని ఎలాగైనా ఈరోజు పట్టుకోవాల్సిందే. ఓకే సార్. అదిగోండి సార్, క్యాప్షన్. చెప్పరా నిజం. మీరు వాళ్ళని పట్టుకోలేరు, మేము ఎంత కొట్టినా చెప్పను. ఎవరెవరు ఉన్నారు చెప్పరా. నేను అసలుకే మెంటల్ నా కొడుకుని, లేకపోతే లేపేస్తా నేను. చెప్పను. చెప్పరా. ఏంటి సార్ చంపేశారండి? నేను చంపడం ఏంట్రా? సార్ డిఎస్పీ సార్. సార్ ఏంటి సార్ వాడిని అలా చంపేశారు? విట్నెస్ కాబట్టి చంపాన్ని. ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పాలా?